గుడ్ మార్నింగ్ అందరికీ. సుధాకర్ పరచూరి. ప్రస్తుతం యూట్యూబ్ ఛానల్లో మాట్లాడుతున్నాను. ఈరోజు విశేషం ఏంటంటే క్రిస్మస్ డే. క్రిస్మస్ యేసుక్రీస్తు గురించి చెప్పుకుందాం. ఆయన దయామయుడు. ఆయన యొక్క ప్రేమతత్వాన్ని ప్రపంచం తెలుసుకుంటుంది. అందుకనే యేసుక్రీస్తు ప్రపంచవ్యాప్తంగా విస్తరించబడ్డాడు. ఏ మతంలోనైనా మానవుల్ని సమానంగా చూడాలనే బోధనలే ఉంటాయి, కానీ మతం అనే దాన్ని మూఢంగా నమ్మాల్సిన అవసరం లేదు. వాటిలోని మంచిని తీసుకోవాలి. ఏ మతంలో అయినా ఒక మంచి మానవులకు ఉపయోగపడే మంచి కార్యక్రమాలు, మంచి సూచనలు మనం భావితరాలకి తెలపాలి. మతం మూఢంగా ఉండాల్సిన అవసరం లేదు. ఎక్కడ మంచి ఉన్నా మనం స్వీకరించాలి. క్రిస్మస్ శుభాకాంక్షలతో మీ పరచూరి సుధాకర్రావు. ఎక్కడో ఇజ్రాయెల్ దేశంలో ఉండి కూడా ఎంతోమందిని ఆకర్షించాడంటే యేసుక్రీస్తు ఆయన యొక్క ఆచరణ విధానం ప్రజల్లో ఒక కీర్తిని కొనసాగించింది. అందుకని యేసుక్రీస్తులోని మంచిని మనం స్వీకరిద్దాం. అందరికీ ధన్యవాదాలతో. ప్రపంచవ్యాప్తంగా యూట్యూబ్ ప్రేక్షకులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. యూట్యూబ్లో ఒక 4 నిమిషాలు మాట్లాడాలంటే మనకి టాపిక్ ఉండాలి, రకరకాలుగా చెప్పగలగాలి. చెప్తేనే ఈ యూట్యూబ్లో నిలవగలుగుతాం. విషయం లేకుండా ముందుకు రావటం వల్ల ఎటువంటి ప్రయోజనం ఉండదు. యూట్యూబ్లో ఆ వీడియోస్ని ఎవరు చూడరు. మనం యూట్యూబ్లో నిరంతరం కొనసాగాలంటే మంచి నాలెడ్జ్ కలిగి ఉండాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంటూ కొత్త విషయాలని పొందుపరుస్తూ ముందుకెళ్తూ ఉండాలి. తర్వాత అదృష్టం ఏంటంటే మన తెలుగువారు ప్రపంచంలోని యూట్యూబ్ని వాడుకోవటానికి ప్రత్యేక మార్గాలు మనకు ఎక్కువగా ఉన్నాయి. యూట్యూబ్లో ఎక్కువగా తెలుగువారే ఎక్కువగా ఉన్నారు. అది మన అదృష్టం. ఉదాహరణకి చింతలంక గ్రామంలో కొత్తూరులంక బస్సు ఎక్కే ఒక కుర్రాడు నా ట్విట్టర్లో, నేను 2017 ట్విట్టర్లో లైవ్లు ఇచ్చేవాడిని. అతను ఎవరో కాదు, ఉమా తెలుగు ట్రావెలరు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలను చూపిస్తూ తిరుగుతూ ఒక బెస్ట్ యూట్యూబర్గా మారాడు. అతను చదివింది 10వ తరగతి. వాళ్ళ నాన్నగారు కూడా నా సర్వీస్లో బస్సులు ఎక్కేవాళ్ళు, అమ్మా నాన్న. ఉమా తెలుగు ట్రావెలర్ కూడా మన కొత్తూరు లంక బస్సులో ప్రయాణించిన వాడాను. తెనాలి డిపోలో సైకిల్ షాప్లో పనిచేశాడంట. మద్రాసులో కూడా హోటల్స్లో పనిచేసి జనరల్ నాలెడ్జ్ని పెంచుకున్నాడు ఉమా తెలుగు ట్రావెల్. తర్వాత గూగుల్ ట్రాన్స్లేషన్ని అడ్వాంటేజ్గా తీసుకొని 10వ తరగతి చదివిన ఒక సాధారణ వ్యక్తి ఉమా తెలుగు ట్రావెలర్ అనే యూట్యూబ్ ఛానల్ ద్వారా ప్రపంచాన్ని ప్రస్తుతం పర్యటిస్తున్నాడు. రష్యా దేశంలో కనపడ్డాడు, నేను వీడియోలో చూశాను. అంటే ఇక్కడ తెలుగువారు ఎదగటానికి తెలుగువారే మూల కారణం. మనవారు అన్ని ప్రాంతాల్లో గుర్తుపట్టి ఒక తెలుగు యువకుడు ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడని అతనికి సపోర్ట్ చేస్తున్నారు. 14 లక్షల మందిని ఇప్పటి వరకు అతను పొందగలిగాడు. ఇది చాలా గొప్ప విషయం. అది మన తెలుగు భాషలోని ఒక చైతన్యం. తెలుగు భాషలో ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే విధానం ద్వారానే
ఏ ఏ యూట్యూబర్ అయినా ఎవరైనా ఎదగడానికి అవకాశం ఏర్పడుతుంది. కావున ఉమా తెలుగు ట్రావెలర్ గురించి ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఒక సాధారణ వ్యక్తి చేసే ప్రయత్నం అందరూ ఎందుకు చేయలేరనే ఉద్దేశంతో నేను చెబుతున్నాను. చదువు ఒకటే ముందుకు తీసుకెళ్తుంది, మరియు ధైర్యం కూడా అవసరం. యూట్యూబ్లో కొనసాగాలంటే మంచి విషయాలు ఉండాలి. ఎప్పటికప్పుడు కొత్త విషయాలతో అప్డేట్ అవుతూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. 2020లో నేను యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేశాను, కానీ 2022 తర్వాత మాత్రమే నేను యూట్యూబ్ ఛానల్లో ఎక్కువ వీడియోలు కొనసాగించాను. 2022లో యూట్యూబ్ ఛానల్లో వీడియోలు, అప్పుడు కరోనా టైంలో కండక్టర్గా నా యొక్క బస్ టైమింగ్స్ తెలపడానికి మాత్రమే ఉపయోగించేవాడిని. అలా తక్కువ వీడియోలు కొనసాగిస్తూ ఉండేవాడిని. క్రమేణా నాకు 1000 సబ్స్క్రైబర్స్ పూర్తయ్యారు. 1000 సబ్స్క్రైబర్స్ పూర్తయిన తర్వాత 2023లో 365 రోజుల్లో 1000 సబ్స్క్రైబర్స్ మరియు 4000 వాచ్ అవర్స్ పూర్తి చేసుకోగలిగాను. ప్రయాణికుల సహకారం మరియు ప్రేక్షకుల అభిమానంతో ఆ యూట్యూబ్ని 2024లో మానిటైజేషన్ అయింది. 2025 వరకు ప్రస్తుతం యూట్యూబ్ $100 కంప్లీట్ అవ్వాలి. అడ్వర్టైజ్మెంట్ డబ్బు $100 కంప్లీట్ అవ్వాలి. చాలా లేట్ ప్రాసెస్ అది. ఇక్కడే యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మరింత పట్టుదలగా మనం యూట్యూబ్స్లో ప్రత్యేకంగా ప్రేక్షకులను ఆకర్షించే విధంగా యూట్యూబ్లో వీడియోలు కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. ప్రతి యూట్యూబర్కి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు ప్రయత్నమే ఒక బలము. ప్రయత్నం లేకుండా ఏది సాధ్యం కాదు. ప్రతి ఒక్కళ్ళు ఎవరి ప్రయత్నం వాళ్ళు కొనసాగిస్తూ ఉండాలి. ఇక్కడ మెయిన్గా వీడియోస్ని పొందుపరుస్తూ ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ముందుకెళ్తూ ఉండాలి. మనకి రన్నింగ్ అవర్స్ వీడియోస్ని ప్రేక్షకులు చూసే దాని మీద ఆధారపడుతుంది. 4 నిమిషాల వీడియోలు అవి కౌంట్లోకి రావు. కనీసం 5-6 నిమిషాలని మనం యూట్యూబ్లో కొనసాగిస్తూ ఉండాలి. యూట్యూబ్ లాంగ్ టర్మ్ పట్టుద్ది కాబట్టి మీరు యూట్యూబ్లో పార్ట్ టైంగా కొనసాగుతూనే మీ పనులు మీరు చేసుకుంటూ ముందుకెళ్ళాలి. పూర్తి టైం పెట్టినందువల్ల ఎక్కువ టైము 5 సంవత్సరాలు, 6 సంవత్సరాలు, 7 సంవత్సరాలు కూడా, 10 సంవత్సరాలు కూడా యూట్యూబ్లో సక్సెస్ అవడానికి ఇప్పుడు పట్టవచ్చు. సర్వీస్ గైడ్ లైన్స్ ఉంటాయి, అన్నీ పాటిస్తూనే ముందుకెళ్ళాలి. మీ పర్చూరు సుధాకర్రావు ప్రస్తుతం కండక్టర్గా కొనసాగుతూ తెనాలి డిపోలో మీ అభిమానాన్ని కోరుకుంటున్నాడు. యూట్యూబ్లో, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో ఒక పౌరుడిగా నేను యూట్యూబ్ని కొనసాగిస్తున్నాను. కండక్టర్గా నా బాధ్యతలు నేను నిర్వర్తిస్తాను. ప్రజల సమస్యలను కూడా అప్పుడప్పుడు చెప్పుకుంటూ ఉంటారు. దానికి అనుబంధంగా గవర్నమెంట్ వారి సమస్యలను తీర్చాలని కోరుకుంటాను. పుట్టుకతో అందరూ అన్నీ ఏది చేయలేరు. అనుభవం మీద అన్నీ సాధించగలుగుతారు. చిన్నపిల్లాడు నొప్పిలో చేయిబెట్టినప్పుడు కాలుద్దని తెలుస్తుంది. అలాగే ఏ విషయంలో అయినా ప్రతి విషయంలో జాగ్రత్తగా ముందుకెళ్ళాలి. అనుభవం అన్నిటికీ ముఖ్యం. అనుభవాన్ని మంచికి మన తెలుగువారు ఉపయోగించుకోవాలని మీడియా ద్వారా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలతో మీ పర్చూరు సుధాకర్రావు యూట్యూబ్ నుంచి. అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలతో. ఎక్కడున్నా మంచి తీసుకున్నాం. ప్రపంచంలో ఎక్కడున్నా మంచిని స్వీకరిద్దాం. గుడ్ నాలెడ్జ్ కోసం ప్రయత్నం చేద్దాం. అందరికీ ధన్యవాదాలతో మీ పర్చూరు సుధాకర్రావు. నెట్వర్క్ని ఎప్పటికప్పుడు మన నెట్వర్క్ని ఉపయోగించుకుందాం. 2000లో ఫ్యాక్స్ అంటే గొప్పగా ఉండేది. ఇప్పుడు మీడియా, ట్విట్టర్, ఫేస్బుక్, యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ రకరకాల సాధనాలు ఉన్నవి. ఈ సాధనాలతో మనం గొప్పగా ముందుకెళ్దాం. తెలుగు వారికి మనం తోటి వారికి తోడ్పడదాం. ఎదిగిన వారు 10 మందికి సాయం చేస్తూ ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలతో.
మీ పరశు సుధాకర్ రావు. 10 నిమిషాల వీడియో. అందరికీ ధన్యవాదాలతో.